ఈ మధ్య కాలంలో మన చిత్రసీమ రంగంలో ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకొచ్చాము. అయితే సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలతో పాటు కొంతమంది ఆర్టిస్టులు ఇలా అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్తలు కూడా ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన నేపథ్యం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. ఎన్నో ఆశలతో కోరికలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్గా రాణించాలి అంటూ తన కెరియర్ని ప్రారంభించి హీరోయిన్‌గా రాణిస్తూ కెరియర్ రూపులో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఓ యంగ్ హీరోయిన్. ఇంతకీ ఆ యాక్ట్రెస్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే, ఆ యంగ్ యాక్ట్రెస్ ఎవరో కాదండి, హర్షిల్ కాలియా. ఇక ఈమె గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ముంబైలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో మోడల్‌గా తన కెరియర్‌ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ యాడ్స్‌లో కనిపించింది. అలా కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తూ మోడల్‌గా కెరియర్‌ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్షిల్ కాలియా ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అంతేకాదు రాజస్థానీ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. హిందీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 'ఖోస్లాకి ఘోస్లా', 'క్రైమ్ స్టోరీస్', 'ముజ్సే షాదీ కరోగి', 'హుదుహుదు' ఇలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కనిపించింది. అలా ఓ పక్క మోడల్‌గా, మరో పక్క యాక్ట్రెస్‌గా తన కెరియర్‌లో దూసుకెళ్తూ రాజస్థానీలో ముఖ్యంగా అక్కడ లోకల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో స్టార్ యాక్ట్రెస్‌గా మంచి గుర్తింపు, ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటించడం జరిగింది. అలా ఆ విధంగా 30 ఏళ్ల వయసులో తన కెరియర్ పీక్‌గా ఉన్న సమయంలోనే ఆమె ప్రయాణిస్తున్న కారు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి అక్కడికక్కడే కన్ను మూసిన వైనం ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆవిడ సన్నిహితులు, మిగతా ఆర్టిస్టులు, అంతేకాకుండా ఎంతో మంది మోడల్స్ ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పట్టుమని 30 ఏళ్లు కూడా నిండకుండానే మోడల్‌గా మరియు యాక్ట్రెస్‌గా మంచి గుర్తింపు సంపాదించుకొని కెరియర్‌లో దూసుకు వెళ్తున్న హర్షిల్ కాలియా ఇలా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురై కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేసింది. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ తల్లిదండ్రులు త్వరగా తేరుకునే మనోనిబ్బరాన్ని, ఈ యాక్ట్రెస్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.